హాయ్ హలో వెల్కమ్ టు అది కాదు బాబాయ్. బాబాయ్ మీలో ఎంతమందికి స్వీట్స్ అంటే ఇష్టం? అందరికీ ఆల్మోస్ట్ ఇష్టం కదా, నాకైతే పిచ్చి. కానీ చేదు ఎంతమందికి ఇష్టం? అంటే ఆ, అంటే అసలు అసలు చేదు టేస్ట్ తెలిస్తేనే కదా స్వీట్ వాల్యూ అర్థమయ్యేది. సో వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద లైఫ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అన్ని టేస్ట్లు ఉండాలి. సో సోది లేకుండా ఇప్పుడు మనం చేదుని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మన రెసిపీలో చూద్దామా. మ్యాటర్ ఏంటంటే కాకరకాయ. ఎస్, తిన్న ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే తింటారు. ఈ కాకరకాయని ఉల్లికారం పెట్టి చేస్తారు. ఆ, అదొక టేస్ట్లే. చేదు పోతుంది, కూర కరెక్ట్గా వస్తుంది నీకు. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. సో బాబాయ్, మనకి ఈ కూరకు కావాల్సింది ఏంటంటే కాకరకాయలు, నెక్స్ట్ ఆనియన్స్. ఈ ఆనియన్స్ని చూడు, ఇలా తీస్తే పక్కన పెడితే ఇలా కట్ చేసాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు, చింతపండు, ఎండుమిర్చి. ఇది ఇది కలిపి మిక్సీలో వేసి ఉల్లి ముద్ద రెడీ చేసుకుందాం. చేసిన తర్వాత మళ్ళీ వస్తాం. బై ద వే, ఈ లోపల మనం ఈ కాకరకాయలను కూడా కట్ చేసుకోవాలి. ఇవి ఎలా కట్ చేయాలంటే దీన్ని ఈ ఎడ్జెస్ రెండు తీసేసి ఈ సైజు ముక్కలు కట్ చేసుకుని బౌల్లో వేసుకుని నీట్గా లైట్గా ఉప్పు, పసుపు వేసుకుని బాగా కలుపుకొని దీన్ని ఒక పక్కన పెట్టుకుంటే ఒక 20 minutes తర్వాత దీని మ్యాటర్ మారిపోద్ది. ఓకే, సో బాబాయ్, మనం ఇందాక ఉప్పు పసుపు వేసుకుని కాకరకాయ అలా పక్కన పెట్టుకున్నాం కదా, అది చేదంతా బయటికి వెళ్ళిపోయి ఇలా అయిపోయింది అనమాట. వీటిని ఒకసారి ఇలా స్క్వీజ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కే లోపల మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ గింజల పార్ట్ని మనం రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఇవే ఎక్కువ చేదు ఉంటాయి, ప్లస్ తినలేము కూడా. సో అందుకని ఇవి రిమూవ్ చేసుకోవాలి. ఇలా ఇలా తీసి ఇలా ఖాళీ చేసేసి మనం ఇందాక ఉల్లి ముద్ద చేసుకున్నాం కదా, ఆ ఉల్లి ముద్దని దీంట్లో స్టఫ్ చేసుకోవాలన్నమాట. ఇలాగ ఎంత పడితే అంత పెట్టుకోవడం. మిగిలిన ఉల్లి ముద్దని ఏం చేయాలో లాస్ట్లో చెప్తాం. ఓకే, ఇవి ఇలా చేసుకుని పక్కన పెట్టుకుందాం. అన్నీ చేసేది చూపిస్తాం. సో బాబాయ్, మనం ఇందాక స్టఫ్ చేసుకున్నాం కదా, ఈ హీట్ ఎక్కిన ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన దాంట్లో అవి ఒక్కొక్కటి నెక్స్ట్ మనం ఇందాక నూరుకుని ఉల్లి ముద్ద మిగిలిపోయింది కదా, మిగిలిపోయిన ముద్ద దీని మీద పైన వేసేసుకో, పర్లేదు. ఫ్రై అయితే చాలా బాగా వస్తుంది టేస్ట్. లోపల ఉన్న చేయడంతో దీనివల్ల పోతుంది. ఓకే, లోపల స్టఫ్ చేసిన స్టఫ్ బయటకు రాకుండా అలా మెల్లి కలుపుకుంటే మీకు కాకరకాయ ఆల్రెడీ ఉప్పు వేసి పక్కన పెట్టాం కదా, ఫాస్ట్గానే ఫ్రై అవుతుంది. సో దీన్ని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. దాంతో కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. సో బాబా, ఇప్పుడు ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటుంటే మన కూర ఇలా అయింది. దీంట్లో మనం ఏం చేయాలంటే లైట్గా చింతపండు పులుసులో బెల్లం ముక్క వేసుకుని ఇందులో పోసుకోవాలి. లైట్గా కాదు. దీంతో ఇది బాయిల్ అయిపోయిన తర్వాత కట్టేసుకుని దించేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మన కాకరకాయ ఉల్లికారం కర్రీ.
కూర కంప్లీట్ అయిపోయింది, దించేసుకుని వేడివేడి అన్నం మీద వేసుకుని తినేయడమే. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్. చిన్నది పెద్ద తేడా లేదు, మనకు నచ్చింది చేద్దాం, వచ్చింది చేద్దాం. థ్యాంక్ యూ.